మూవీ రివ్యూ ఆఫ్ 35. ఈ సినిమా గురించి మాట్లాడే ముందు నివేతా థామస్ గారి గురించి మాట్లాడాలి. మన సినిమా పిక్చర్కి తను ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఒక వైఫ్గా, ఒక మదర్గా, ఒక అంబిషియస్ మైండ్ సెట్ ఉన్న ఉమెన్గా తను మాత్రం 10/10 పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు. దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. తను ఇంటర్వ్యూలో చెప్పిన ప్రతి మాటకి జస్టిస్ జరిగింది సినిమాలో. మీరు కనుక ఆ ఇంటర్వ్యూ చూడకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సరే, ఇంకా సినిమా విషయానికి వచ్చేస్తే సినిమా చాలా సింపుల్గా, క్లీన్గా, బ్యూటిఫుల్గా ఉంది. ఫ్యామిలీతో పాటు వచ్చేసి చిల్ అవుతూ చూసేయచ్చు సినిమాని. అన్నిటికంటే ఇంపార్టెంట్గా సినిమాలో డైరెక్టర్ గారు చెప్పినట్టు పిల్లలు పిల్లల్లాగే బిహేవ్ చేస్తారు. దానివల్ల చాలా మంచి ఫన్ జనరేట్ అవుతుంది. యాక్చువల్లీ పిల్లల స్కూల్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు నాకేమైనా ప్రాబ్లమాటిక్గా ఉంటుందేమో అనుకున్నాను, కానీ సినిమా చూస్తున్నంతసేపు అదే హైలైట్ పోర్షన్. పిల్లల క్లాస్లో కానీ, వాళ్ళ మధ్యలో జరిగే ఆ గొడవ కానీ, ఆ ఫన్ కానీ సూపర్గా జనరేట్ అయిందని చెప్పాలి. సరస్వతి, అరుణ్, ప్రసాద్ ఈ 3 క్యారెక్టర్స్ కనుక మీరు కనెక్ట్ అవ్వగలిగితే ఈ సినిమా మీకు సూపర్గా ఎక్కేస్తుంది. నాకైతే వీళ్ళ ఫ్యామిలీ చూస్తున్నప్పుడు మా అమ్మ, నాన్న, ఇంకా మా అన్నయ్య గుర్తొచ్చారు. కంప్లీట్గా నేను ఆ వైబ్లోకి వెళ్ళిపోయాను. ఇంకా ఈ సినిమా ఈ ప్రజెంట్ టైంలో జరుగుతున్నా కూడా మనకు ఆ ఫీల్ ఉండదు. మనకు ఒక నాస్టాలజియా ఫీల్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. కంప్లీట్గా తిరుపతిలో జరగడం వల్ల ఆ అట్మాస్ఫియర్ కూడా చాలా సింపుల్గా, వామ్గా, డివోషనల్గా ఉంటుంది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో మెయిన్ పాయింట్కి వెళ్తారు. కానీ నాకు ఎందుకో కొద్దిగా సెకండ్ హాఫే కాస్త లాగ్ అయినట్టుగా అనిపించింది. బట్ ఎండ్ మాత్రం సూపర్గా ఇచ్చారు. మంచి సీన్ పడుతుంది నివేత గారికి. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే నివేత గారు యాజ్ సరస్వతి, విశ్వదేవ్ గారు యాజ్ ప్రసాద్, అరుణ్ దేవ్ యాజ్ అరుణ్, ఈ ముగ్గురి పర్ఫార్మెన్సెస్ అయితే అద్దరిపోయాయి. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్కి ప్రాపర్గా జస్టిఫై చేశారు. ఎవరిది ఆఫ్గా అనిపించదు యాక్టింగ్. టెక్నికల్లీ సినిమాటోగ్రఫీతో ఏదో మ్యాజిక్ చేశారు. ఆ వైబ్ని భలే పట్టుకొచ్చారు. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇట్స్ అ సింపుల్ ఫిలిం, లవ్లీ ఫిలిం, బ్యూటిఫుల్ ఫిలిం. టూ మచ్ ఎక్స్పెక్ట్ చేయకండి. అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రశాంతంగా ఫ్యామిలీతో వెళ్ళి అలా కూర్చోండి థియేటర్లో. మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. ట్రైలర్లో చూపించినట్టుగానే ఆ 35 అనే పాయింట్ మీదనే ఫిల్మ్ ఉంటుంది. ఆ పాయింట్ కూడా సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ అలాంటివి ఉంటాయి. సెకండ్ హాఫ్లో మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ అవుతుంది. పిల్లల పాయింట్ కదా అని మరీ సిలిగా కూడా ఉండదు. నివేత గారి క్యారెక్టర్కి కనెక్ట్ చేసి ప్రాపర్ కాన్ఫ్లిక్ట్ లాగానే అనిపిస్తుంది. చాలామంది ఈ ఫిల్మ్ ట్రైలర్ చూసిన టైంలో కొంచెం తారే జమీన్ పర్ లాగా ఉంది ఏంటి అని అనుకున్నారు. నిజం చెప్పాలంటే కొంచెం ఆ ఫ్లేవర్ వచ్చింది, లైట్గా తారే జమీన్ పర్ ఫ్లేవర్ వచ్చింది. బట్ సిమిలర్ ఫిల్మ్ అయితే కాదు, చాలా తేడా ఉంది. కాస్త ఆ ఫ్లేవర్ ఉంటుంది ఎక్కడో కొంచెం. సో అదండి మ్యాటర్. కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ గుడ్. దిస్ ఈస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.